రైట్. మరి ఈ ఉద్యోగ రంగంలో మొదటి విజయం ఎప్పుడు అందుకోవడం జరిగింది? ఎడ్సెట్ రాస్తాను సార్, డిగ్రీ అయిపోయేదాడు. జస్ట్ పోయి రాశాను, నాకు తెలియదు కంప్లీట్ సిలబస్ కూడా, ఎడ్సెట్ ఏముందో సిలబస్ కూడా. ఎగ్జామ్ రాసి రిజల్ట్ చూసుకుంటే స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. ఓకే. ఎడ్సెట్లో. అప్పుడు చాలా నమ్మకం వచ్చింది, ఎందుకంటే నేను పెద్ద ప్రిపేర్ కాలేదు, బట్ బేసిక్స్ బలంగా ఉన్నాయి సార్. అప్పటి కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని కమాండ్లో ఉండడం వల్ల ఇంత నాలెడ్జ్ ఉంది మనకు. ఇంకేం పోలేదు, మ్యారేజ్ అయింది, ఏదో స్ట్రగుల్ చేస్తున్నాము, ఇంకా ఇదే ఈ ర్యాంక్ రావడం అనేది చాలా బూస్టింగ్ ఇచ్చింది సార్. ఓకే. సో కాబట్టి ఇంకా గట్టిగా ప్రిపేర్ కావచ్చు ఏ ఎగ్జామ్కైనా అనేది ఒక చిన్నగా మనకు ఒక మంచి బూస్టింగ్ ఇచ్చిందంటే ఎడ్సెట్ ర్యాంక్ సార్. ఎడ్సెట్ 8th ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్. ఓకే. మరి ఎడ్సెట్ రాసి బీఈడి కంప్లీట్ చేయడం జరిగింది? చేశాను సార్, ఇక్కడ దేవరకొండలో హెచ్ఆర్డి కాలేజీలో చేశాను సార్. అంటే అటు టీచింగ్ ఫీల్డ్ సైడ్ కూడా ఎగ్జామ్స్ రాయడానికి మీకు అర్హత సాధించడం జరిగింది? అవును సార్. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్లో భాగంగా సార్ అంటే మళ్ళీ గ్రూప్ 1 మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్స్ వచ్చింది. 16లో గ్రూప్ 2 రాశాను సార్. 16 గ్రూప్ రాశాను సార్. ఓకే. అది 1:3కి వెళ్ళాము సార్. ఓకే. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు సార్. ఓకే. ఓకే. అండ్ అప్పుడు కూడా కొంచెం బూస్టింగ్ అనిపించింది, ఇంతమంది రాస్తున్నారు, 1:3 దాంట్లో మనం కూడా కొంచెం కాంపిటీషన్ ఇవ్వగలిగినాము. ఓకే, ఇంకొంచెం కష్టపడితే ఓకే బెటర్ ర్యాంక్ వస్తుంది, జాబ్ వస్తుంది అనే ఒపీనియన్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చినాయి. అవును సార్. ఓకే. అండ్ ఆ తర్వాత 18లో ఓకే మళ్ళీ స్టార్ట్ చేశాను సార్, మళ్ళీ ప్రిపరేషన్. అంటే మా భార్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఓకే అమ్మ నాన్నకి అప్పచెప్పి మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ కోచింగ్ షిఫ్ట్ అయ్యాను సార్. సో పీజీటీ కోచింగ్ తీసుకున్నాను సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో తీసుకున్నాను సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. ఓకే. సో అది తీసుకున్నప్పుడే సేమ్ పీజీటీ నోటిఫికేషన్ వచ్చింది, టీజీటీ అండ్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ వచ్చింది. ఓకే. జేపీఎస్ 2018 అక్టోబర్లో జరిగాయి సార్. ఈ 3 ఎగ్జామ్స్ ఒక 15 days టైం పీరియడ్లో జరిగినాయి సార్. సో ఆ 3 రాశాను సార్ ఎట్ ఏ టైంలో, అండ్ 3 మంచి ర్యాంక్ వచ్చింది సార్. జేపీఎస్లో స్టేట్ 74 ర్యాంక్ వచ్చింది, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ సార్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సార్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ విభాగంలో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. పీజీటీలో స్టేట్ 3rd ర్యాంక్. అవును సార్. ఓకే. అండ్ టీజీటీలో స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది సార్. టీజీటీలో స్టేట్ 11th ర్యాంక్. అటు జేపీఎస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్, ఇటు పీజీటీలో ఇటు టీజీటీలో మంచి టాప్ ర్యాంక్స్. అవును సార్. ఓకే. నెక్స్ట్ ఇంకా అది ఎప్పుడు 2018 తర్వాత? అవును సార్. రైట్. జేపీఎస్లో జాయిన్ కాలేదు ఎందుకంటే మళ్ళీ మీకు పీజీటీ వచ్చింది కాబట్టి? అవును సార్, సేమ్ అదే టైంలో వచ్చింది. జేపీఎస్ చేస్తే అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాను, బట్ రిపోర్ట్ చేయలేదు. ఓకే. డైరెక్ట్ అదే 10 daysలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా జాయిన్ అయ్యాను సార్. ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేయడం జరిగింది సార్? మాది తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ సార్. ఓకే. స్కూల్ పేరు చార్మినార్ బాయ్స్ 2 సార్. ఓకే. ప్లేస్ పాడి షరీఫ్ సార్. పాడి షరీఫ్ సార్, ఓల్డ్ సిటీలో. అండ్ 2019 ఏప్రిల్లో జాయిన్ అయ్యాను సార్. 2019 ఏప్రిల్లో ఉద్యోగ జీవితం గవర్నమెంట్ ఫీల్డ్లోకి స్టార్ట్ అయింది సార్. ఓకే. అండ్ అది ఒక 5 years చేసినాను సార్. లాస్ట్ ఇయర్ 24 జూలైలో ప్రమోషన్ మీద జూనియర్ లెక్చరర్ సివిక్స్. ఓకే. అంటే బహదూర్పుర బాయ్స్ 2 కాలేజ్కి వెళ్ళాను సార్. ఓకే. పీజీటీ టు జేఎల్ సివిక్స్. ఎస్ సార్. బహదూర్పుర బాయ్స్ 2 కాలేజ్ సార్. ఓకే. మరి ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా, ఏ విధంగా ఎంజాయ్ చేయగలిగారు? ఐ లవ్ టీచింగ్ సార్. ఓకే. నాకు తెలిసి ఒక బెస్ట్ నోబెల్ ప్రొఫెషన్ అది. ఎస్. అన్ని వృత్తులను తయారు చేసే ఏకైక వృత్తి. ఎస్. అండ్ మాది రెసిడెన్షియల్ ప్యాటర్న్ సార్. అవును. అక్కడ నైట్ స్టేలు ఉంటాయి. అవును. అంటే స్కూల్లో అయితే 15 daysకి ఒకసారి నైట్ స్టే వస్తుంది ప్రతి టీచర్కి. నేను లెక్చర్గా ఉన్నప్పుడు కాబట్టి ఓన్లీ 7 members ఉంటాం కాలేజ్లో. వీక్లీ వన్స్ నైట్ స్టే ఉంటుంది సార్. సండే డ్యూటీస్ ఉంటాయి, హాలిడే డ్యూటీస్ ఉంటాయి, రొటేషన్ బేస్లో. పిల్లలతో కంప్లీట్ కనెక్టివిటీ ఉంటుంది సార్. లోకో పేరెంట్ అంటారు సార్ మమ్మల్ని. లోకో పేరెంట్ అని ఉంటుంది. అండ్ క్లాస్ టీచర్ అని, హౌస్ మాస్టర్ అని, లోకో పేరెంట్ అని, కంప్లీట్గా. అంటే ఎంతమంది పిల్లలు అంటే ఇంట్లో 3 ఉన్నారు, స్కూల్లో ఎంతమంది ఉంటే అంతమంది మన పిల్లలే, వానికి ఏం జరిగినా మన బాధ్యత. సో బ్లెస్డ్ జర్నీ అని అనుకుంటాను సార్ వాళ్ళతో, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ ముస్లిం స్టూడెంట్స్ తోటి నా జర్నీ అయితే అదొక బ్లెస్డ్ జర్నీ, రేర్ ఆపర్చునిటీ, గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకుంటాను వాళ్ళతో జర్నీ చేయడం. ఎందుకంటే వాళ్ళకు బయట ప్రపంచంతో చాలా తక్కువ అవగాహన, సొసైటీ తోటి అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి అస్సలు తెలియదు. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం పిల్లలకి చాలా మంది తెలియదు. ఇంకోటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, అంటే పండ్లు అమ్మడము, డ్రైవర్గా, ఏదన్నా ఒక
రెస్టారెంట్లో వెయిటర్గా, సెక్యూరిటీ గార్డ్గా, అలాంటి పిల్లలు ఉంటారు. అవును. సో వాళ్ళను తీర్చిదిద్దే అవకాశం, ఓకే. వాళ్ళకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసే అవకాశం నాకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇంటర్ లెవెల్ కాబట్టి మీరు కాంపిటేటివ్ వాళ్ళకి మూలాల్ని అవును సార్ ఇవ్వగలిగారు సార్. ఓకే. అండ్ వాళ్ళకు 2019లో జాయిన్ అయినప్పుడు కూడా చెప్పినాను గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఏ రోజుకైనా. సో వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు, అంటే మా సార్ చెప్పాడు నిజంగానే అచీవ్ చేస్తున్నాడు అని. సో మేము కూడా ఏదైనా సాధించాలనేది మాత్రం వాళ్ళు చాలా మందిలో పట్టుదల చూసాను సార్. ఓకే. వాళ్ళు కూడా ఇప్పుడు కానిస్టేబుల్కి, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. అంటే ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. నేను గైడ్ చేస్తున్నాను సార్, నాకు తెలిసిన గైడెన్స్ నేను ఇస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆ స్కూల్ని వదిలి వెళ్ళి వస్తున్న సందర్భంలో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది? అది ఎమోషనల్ సార్. అంతే. అది టీచర్కి ఏమి ఉండదు సార్. అంతే. కుల, మత, జాతి, వర్ణ, రంగు, ప్రాంత ఎలాంటిది ఉండదు. ఎస్. స్టూడెంట్, టీచర్ ఈ బంధమే ఉంటుంది, ఈ ర్యాపోనే ఉంటుంది ఇద్దరి మధ్యన. సో నేను బాగా కనెక్టెడ్ వాళ్ళతోటి, చాలా కనెక్టెడ్ సార్. సో ఇక్కడ ఆమన్గల్లో చేసినప్పుడు కూడా అంతే కనెక్టెడ్, ఇక్కడ సిటీలో ఓల్డ్ సిటీలో చేసినప్పుడు అంతే కనెక్టెడ్ సార్. అది వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధాకరం. ఎందుకంటే 10 ఏళ్ళు దానిలో చేశాను సార్. ప్రతి విషయం మనకున్న నాలెడ్జ్ను, ఒక ఆస్పిరెంట్కున్న నాలెడ్జ్ను, ఒక ఆస్పిరెంట్కున్న స్ట్రగుల్స్ అవన్నీ వాళ్ళతో షేర్ చేస్తాను. డూస్ డోంట్స్ అన్ని ముందే చెప్పేవాడిని, మేము ఇవన్నీ ఫేస్ చేసాము, మీరు ఇలాంటి ఫేస్ చేయకండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చినప్పుడు ఇలా వెళ్తే కొంచెం బాగుంటుంది, ఈ బుక్స్ చదివితే కొంచెం బాగుంటుందని చెప్పడం జరిగింది సార్ వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఇప్పుడు కాంపిటేటివ్ పట్ల పూర్తి అవగాహన వచ్చింది సార్. నా స్టూడెంట్స్కి అయితే ఉంది సార్. అంతే. మీలాంటి టీచర్ ఉండటం వాళ్ళు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం మన జనరేషన్లో ఏది చదవాలి, కాంపిటేటివ్ ఎట్లా పోవాలి, మనకు ఒక మెంటరు, మనకు గైడ్ లేకపోవడం మూలంగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్లో ఫైనల్గా అయితే మనం మన దారిని మనమే ప్రిపేర్ చేసుకొని దాన్ని రీచ్ కాగలిగినాం. కాకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే మంచి ఈ గైడు, మంచి మెంటరు వాటి పట్ల చూపిస్తే వాళ్ళు ఈజీగా సులువుగా విజయానికి చేరుకోవచ్చు అనేది మనం అనుకునేది కూడా. అవును సార్. ఓకే. మరి ఇప్పుడు మనం గ్రూప్ 1 ప్రిపరేషన్లోకి వద్దాం. ఓకే సార్. అసలు ప్రధానమైన అంశంలో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్ గతంలో అంటే ఇంటర్వ్యూ ఉండేది, అది తీసివేయడం జరిగింది. ఈ 2 పార్ట్స్లో భాగంగా మీరు ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ కావడం జరిగిందా, లేదా ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్లోకి వెళ్ళటం జరిగిందా? నేను సైమల్టేనియస్గా బోత్ ప్రిపేర్ అయ్యాను సార్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా. మెయిన్గా ప్రధానంగా మెయిన్స్ మీద ఫోకస్ చేశాను, ఎందుకంటే ప్రీవియస్గా నేను ప్రిలిమ్స్ రాసాము. అవును. దాని మీద అవగాహన ఉంది, బేసిక్స్ మీద. 2011లోనే నేను అటెంప్ట్ ఇచ్చాను, అప్పుడు కూడా క్వాలిఫై అయ్యాము సార్. సో మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సార్. హ్యాండ్ రైటింగ్ అంటే మనకు మెయిన్స్ అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది హ్యాండ్ రైటింగ్ ప్లస్ ఫాస్ట్ రైటింగ్. ఓకే. మనకుండే ఈ 15 క్వశ్చన్స్కి మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే 10 minutes ఫర్ 1 క్వశ్చన్, అంటే 3 pages ఆన్సర్ 10 minutesలో రాయాలి. దానికి మీ హ్యాండ్ రైటింగ్ పట్ల మీరు తీసుకున్న శ్రద్ధ ఏంటి? నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్లా తీసుకుంటే ఈజీగా 3 pages రాయగలుగుతారు? ప్రాక్టీస్ ఉన్నది సార్ మెయిన్గా. ఓకే. మీరు అంటే ఎవరైనా ఆస్పిరెంట్స్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే ఒక రకంగా రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, అక్వైరింగ్ నాలెడ్జ్ జరుగుతుంది. మనం డిఫరెంట్ మార్కెట్లో చాలా మెటీరియల్ ఉంటుంది, డిఫరెంట్ పబ్లికేషన్స్ వాళ్ళు డిఫరెంట్ మెటీరియల్ రెడీ చేసి ఉంటుంది. దాని నుంచి మన సిలబస్ బుక్ ఓపెన్ చేసి అసలు ఫస్ట్ సిలబస్ బుక్ మీద అవగాహన తెచ్చుకోవాలి సార్. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎవరైనా ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినా ఫస్ట్ సిలబస్ బుక్ కొనుక్కోవాలి. వాళ్ళు బుక్స్ కొనుక్కోవచ్చు సార్, సిలబస్ బుక్ కొనుక్కోవాలి. ఫస్ట్ సిలబస్ చదువుకోవాలి సార్. అంతే. ఫస్ట్ సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి, అసలు ఏమేమి టాపిక్స్ ఇచ్చారు, అసలు ఏమేమి చదవాలి, ఈ సిలబస్ మనం కొనే బుక్లో ఉందా లేదా. ఓకే. అదే టాలీ చేసుకొని మ్యాచ్ చేసుకొని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఏదైనా పబ్లికేషన్ కానీ తీసుకోవచ్చు సార్. ఎస్.